Hello guys, welcome to my channel Telugu Moral Stories. Please like, share and subscribe. ఒక ఊరిలో బంటి అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి తినడం, పడుకోవడం, ఆట ఆడడం తప్ప ఇంకేమీ చెయ్యాలనిపించేదే కాదు. పాఠశాలకు వెళ్ళాలంటే, పని చెయ్యాలంటే బద్ధకం. అలాగే అదే ఊరిలో చిట్టి అనే తెలివైన అమ్మాయి ఉండేది. చిన్న వయసులోనే స్మార్ట్గా చదువుకునేది, ఇంటి పనులు చేసేది, ఆటలు ఆడేది, అన్నిటిలోనూ ముందు ఉండేది. ఓయ్ బంటి, ఎప్పుడో తెల్లారింది, మొద్దు ఇంకా లేవలేదా? చిట్టి, ఈరోజు వీకెండ్ కదా, విశ్రాంతి రోజు, నిద్రే పెద్ద పని. ఒకరోజు కొత్త పోటీ ప్రకటన. పాఠశాలలో విజ్ఞాన గెలుపు అనే పోటీ ప్రకటన వచ్చింది. ఎవరైనా కొత్త ఆవిష్కరణ చేస్తే స్కూల్ నుంచి బహుమతి, గ్రామం నుంచి గౌరవం. పిల్లలు, ఈ వారంతా విజ్ఞాన గెలుపు పోటీ ఉంది. కొత్త ఆవిష్కరణతో రావాలి. విజేతలకు బహుమతి. బహుమతి కోసం కాదు మాస్టర్, నేర్చుకోవాలని తపన ఉంది. బంటి తనకు తానే అనుకుంటున్నాడు. పోటీ కోసం గోల గోల, కాసేపు నిద్రపోదాం. చిట్టి పళ్ళ తొక్కలతో బయోగ్యాస్ అనే చిన్న ప్రయోగం చేస్తుంది. పళ్ళ తొక్కలతో గ్యాస్ ఎలా వస్తుందో చూద్దాం. ఇదిగో వెలుతురు వచ్చింది, దీన్నే స్కూల్లో చూపిస్తా. బంటి మాత్రం చివరి రోజు దాకా ఆడుతూ గడిపాడు. చిట్టి తన బయోగ్యాస్ ప్రాజెక్ట్తో గెలుస్తుంది. అందరూ ఆమెను మెచ్చుకుంటారు. ఈ చిన్న ఆవిష్కరణ చిన్నదైనదే కావచ్చు, కానీ దీని వెనుక శ్రమ చాలా గొప్పది. ఇది ఒక్కడిదే కాదు మాస్టర్, అందరూ ఇంట్లో చిన్న ప్రాజెక్టులు చెయ్యగలరు అని చూపించడమే నా లక్ష్యం. బంటి చేతిలో ఖాళీ డబ్బా. చిట్టికి మొత్తం సిద్ధంగా ఉంది, నేను మాత్రం ఖాళీ బాక్స్తో ఉన్నా. సోమరితనం నన్ను పీకల్లోతు నీటిలోకి నెట్టేసింది. అప్పటి నుండి బంటి ప్రతిరోజు చిన్న టార్గెట్లు పెట్టుకొని తన పని చేసేవాడు. నువ్వు నిజంగా గ్రేట్ చిట్టి. ఇక మీదట నేను బద్ధకం వదిలేస్తా, నీతో కలిసి నేర్చుకుంటా. ఓహో, బద్ధకం లేని బంటి, ఇదే పెద్ద విజయం. చలో మొదలు పెడదాం. చిట్టి బంటిని ప్రోత్సహించేది. వాళ్ళిద్దరూ కలిసి చాలా మంచి టీం అయిపోయారు. ఇదే నిజమైన విజయం బంటి. తెలివి ప్లస్ కష్టం = విజేత. తెలివితేటలో ఉన్న కృషి లేకుంటే ఫలితం ఉండదు. బద్ధకం నీ కలలను ఆపేస్తుంది. చిట్టి, బంటి మనతో ఇలా అంటున్నారు. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. వెళ్ళే ముందు లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.